తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. విజయ్ స్థాపించిన ఆ టీవీకే పార్టీ ఎన్డీఏతో పొట్టు పెట్టుకోబోతోందనే వార్తలపై స్పష్టత వచ్చేసింది. అసలు ఈ వదంతుల వెనుక ఉన్న నిజమేంటి? టీవీకే వ్యూహం ఏంటి? ఈ పొలిటికల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు చూడండి. ఎన్డీఏతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అని టీవీకే నేత నిర్మల్ కుమార్ కుండబద్దలు కొట్టారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దని క్యాడర్కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్కి తెరపడింది. అసలు టీవీకే తన పోరాటాన్ని రెండుగా విభజించింది. సైద్ధాంతికంగా బీజేపీని శత్రువుగా భావిస్తుంటే రాజకీయంగా డీఎంకేను ప్రధాన ప్రత్యర్థిగా చూస్తోంది. బీజేపీతో ఉన్న సైద్ధాంతిక విభేదాల వల్లే పొత్తు సాధ్యం కాదని పార్టీ మొదటి నుంచి చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార డీఎంకేతో నేరుగా తలపట్టమే విజయ్ లక్ష్యం. ఇక అసలు ఈ వదంతి ఎలా పుట్టింది? బీజేపీ నుంచి పరోక్ష ఒత్తిడి ఉన్నట్లుగా సమాచారం. ఇటీవల జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో పొత్తుల గురించి అనూహ్యంగా చర్చ రావడంతో అది మీడియాలోకి పొక్కి గందరగోళానికి దారితీసింది. దీనిపై విజయ్ మరియు హైకమాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్రమశిక్షణను నొక్కి చెప్పారు. ఇక రాష్ట్రంలోని అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవన్నీ సృష్టించారని కూడా టీవీకే ఆరోపిస్తోంది. చివరకు విజయ్ తీసుకున్న నిర్ణయం ఒక్కటే: ఎవ్వరితోనూ పొత్తు లేదు. సిద్ధాంత బలంతో ఒంటరి పోరుకే సిద్ధం. స్వతంత్ర మార్గంలో ప్రజల్లోకి వెళ్లేందుకు టీవీకే సమాయత్తమవుతోంది. విజయ్ రాజకీయ ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.